నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2022 రోజుల్లో రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసినా బ్రేక్ ఈవెన్ కాలేదు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనతో వసూళ్లు తగ్గగా సినిమా ఇంకా భారీ నష్టాల్లోనే ఉందని తెలుస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది డిసెంబర్లో అఖండ 2తో అలరించారు. ఇది 4 ఏళ్ల క్రితం వచ్చిన అఖండకి సీక్వెల్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త, పూర్ణ, హర్షాలి ముఖ్య పాత్రలు పోషించారు. ఆది పినిశెట్టి విలన్గా నటించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ మూవీ రూపొందింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అయింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా డిలే అయిన విషయానికి తెలిసిందే. ఇది సినిమాపై గట్టి ప్రభావం చూపించింది. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీని చూసి చాలా వరకు ఆడియన్స్ డిజపాయింట్ అయ్యారు. బాలయ్య అభిమానులే పెదవి విరిచారు. వాళ్లు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, సినిమాలో చూపించింది మరోటి ఉండటంతో తీసుకోలేకపోయారు. దీంతో రెండో రోజు నుంచే ఈ మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అయితే దర్శకుడు బోయపాటి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. శివతత్వం ప్రధానంగా సాగే మూవీ కావడంతో నార్త్ ఇండియా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందని, కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని భావించారు. కానీ బాక్సాఫీసు వద్ద వారి లెక్కలన్నీ తారుమారయ్యాయి. అఖండ 2 తాండవం మూవీ థియేటర్లలో సత్తా చాటలేకపోయింది. దారుణంగా పడిపోయింది. ఇక సినిమా విడుదలై 22 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి? బ్రేక్ ఈవెన్ అయిందా? ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే ఇప్పటి వరకు 22 రోజులకుగాను ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 121 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఏకంగా 95 కోట్ల రూపాయలు వసూళ్లని రాబట్టింది. ఇతర అన్ని స్టేట్స్లో 7 కోట్లు రాబట్టగా ఓవర్సీస్లో 5 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ మూవీ దాదాపు 70 కోట్ల రూపాయలు షేర్ని రాబట్టింది. అఖండ 2కి రిలీజ్కి ముందు అయిన థియేట్రికల్ బిజినెస్ 103 కోట్ల రూపాయలు. అంటే 104 కోట్ల రూపాయలు షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ ఇప్పుడు సుమారు 34 కోట్ల రూపాయలు దూరంలో ఉంది మూవీ. ఇంకా అంత షేర్ రావాలంటే 60 కోట్లకు పైగా గ్రాస్ రావాలి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజింగ్కి చేరుకుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజుకి 30 లక్షలు మాత్రమే వస్తోంది. ఇలా ఇంకా 100 రోజులు నడిచినా బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో 100 కోట్ల కలెక్షన్లు దాటినా అది ఉపయోగం లేకుండా పోయిందని చెప్పొచ్చు. వచ్చే వారం ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్ కాబోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అన్ని థియేటర్లలో ఆ మూవీనే వేస్తారు. దీంతో అఖండ 2ని థియేటర్ల నుంచి ఎత్తేస్తారు. ఆటోమేటిక్గా బాక్సాఫీసు వసూళ్లు క్లోజ్ కాబోతున్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి సుమారు 30 కోట్లకు పైగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే నిర్మాతలు ముందుగానే సేఫ్ అయ్యారు. కానీ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం గట్టిగానే నష్టపోతారని చెప్పొచ్చు. మరి వారిని ఎలా ఆదుకుంటారో చూడాలి. అఖండ 2 థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరగా బ్రేక్ ఈవెన్ అసాధ్యంగా మారింది. 100 కోట్లు దాటినా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్న ఈ చిత్రం సినీ వర్గాలను నిరాశపరుస్తోంది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.